హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది. వేడి కూడా పెరిగిపోయింది కదండి. మరి మీ పిల్లల్ని మీరు పార్కుకి తీసుకెళ్తున్నారా? ఏం చేస్తున్నారు అసలు మీ పిల్లలు ఖాళీ టైంలో? నేనైతే మా అయాన్ష్ బాబుని హాఫ్ డే స్కూల్ అండి. హాఫ్ డే స్కూల్ అయిపోయిన తర్వాత భోజనం పెట్టేసిన తర్వాత పడుకులేసిన తర్వాత డ్యాన్స్ క్లాస్కి వెళ్తాడు. ఆ డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పార్క్కి తీసుకెళ్తానండి. చూసారా ఎలా వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడో పార్క్లో మంచిగా. ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు మా వాడు. ఇక్కడ పిల్లలు భలే ఉంటారు కదండి. అసలు ఒక బాబు వచ్చి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఆంటీ అని చూపిస్తున్నాడు. ఇంకో బాబు కూడా తనకు దెబ్బ తగిలింది ఆంటీ అనేసి తను కూడా చూపిస్తున్నాడు. నిజంగా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే అసలు టైం తెలీదు కదండి. ఇక్కడ మా అయాన్ష్ బాబేమో ఇసుకతో ఆడుకుంటుంటే నేను మిగతా పిల్లలతో రింగా రోజెస్ ఆడుకున్నాను. నిజంగా వాళ్ళతో ఆడుతూ ఉంటే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా. అప్పుడు అట్లా మనలో ఉన్న స్ట్రెస్ కూడా మొత్తం పోతుంది. అసలు ఏది పాజిటివ్గా అనిపిస్తుంది పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే కదండి. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది నార్మల్గా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ? ఈలోగా మా అయాన్ష్ బాబు వచ్చి తనని రౌండ్ తిప్పమన్నాడు. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతాడో. వాడి స్మైల్ చూస్తే నిజంగా నాకు మొత్తం అంతా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాసేపు పిల్లలతోటి పార్క్లో అలా టైం స్పెండ్ ఉంటుంటే భలే అనిపించిందండి నిజంగా. మీరు కూడా కామెంట్లో చెప్పండి, మీ పిల్లలకి మీరు ఎలా టైం స్పెండ్ చేపిస్తున్నారు అవన్నీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియో కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? ఇక్కడితో ఆగిపోతాడా మా బాబు? మా యాంచు అవుట్ ఆడదామంటే వాడికి చాలా ఇష్టమండి నిజంగా. అదిగో చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఫ్రెండ్స్ కూడా చేసేసుకున్నారు వాళ్ళిద్దరిని. పరిగెట్టి ఫుల్గా ఆడుకొని అక్కడ తాగుతాడా. ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ నాకు అవి కావాలి ఇవి కావాలి అని అందరూ పిల్లలు అడుగుతారు కదండి క్యాజువల్గా. మా వాడికి మార్కెట్లో పాప్కార్న్ తీసుకున్న తర్వాత సమ్మర్ కదండి,